రేవంత్ రెడ్డి గారిది మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు నిరుద్యోగులు చివరికి ఉద్యోగులను వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మోసం నెంబర్ 1. మోసం నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ చూడండి, 98% బడ్జెట్ టీచర్ల జీతాలకే. ఎంత చేసినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకే ఖర్చు అవుతున్నది. బుధవారం నిర్వహించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన పైన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విధించడం లేదనేది ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు. 21,000 కోట్లు ఒక సంవత్సరానికి విద్యాశాఖ కేటాయిస్తే దాంట్లో 98% అంటే ఆల్మోస్ట్ 20,000 కోట్లు జీతాలకే పోతున్నాయంట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, ప్రభుత్వ ఉద్యోగుల టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్ల ఉద్యోగాలకే సంవత్సరానికి 20,000 కోట్లు పోతున్నాయంట. మొత్తం అంతా మీ జీతాల కోసమే పెడుతున్నారంట టీచర్లు. మీరు బాగా రేవంత్ రెడ్డి గారికి అప్పట్లో 3 రంగుల జెండాలు పాటలు పెట్టుకొని పనులు చేసిరు కదా, మీ గురించి గొప్ప చెప్తా ఉన్నాడు. మీ వల్ల రూపాయి ఆమ్దాని లేదు, మీ వల్ల ఒక్క విద్యార్థి కూడా స్కూల్లో కొత్తగా చేరింది లేదు, తెలంగాణ విద్యా ప్రామాణికాలు పెరిగింది లేదు, ఏది లేదు, కానీ మీ జీతాలకు మాత్రం 20,000 కోట్లు అవుతున్నాయి, మీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్తా ఉన్నాడు. ఇక మోసం నెంబర్ 2, డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ ఉన్నది. 2 నెలల బకాయిలు అడిగితే జీతమే తెగ్గోసిన సర్కార్. మైనార్టీ గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. డ్రైవర్కు 19,500 రూపాయలు, టీజీటీ పీజీటీలకు 18,200 రూపాయల వేతనం అంట. డ్రైవర్కి ఏమో 19,500, ఈ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లకేమో 18,200 అంట. డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటే బెటర్, ఇంకో 1,000 రూపాయలు ఎక్కువనే వస్తుంది వాళ్ళకి. 1,1300 వస్తుంది ఎక్కువ. సర్కార్ నిర్ణయం పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గరం అంట. ఆ ఉద్యోగులు గురుకులాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కారు కుదించింది. జేఎల్కు 35,000 నుంచి 23,400కు, పీజీటీలకు 31,000 నుంచి 18,200కు, ఇక టీజీటీలకు 28,000 నుంచి, పీజీటీలకేమో 31,000 నుంచి 18,000 చేసిర్రు, టీజీటీలకేమో 28,600 నుంచి 18,200 తగ్గించారట. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది అనమాట. ఇది మోసం నెంబర్ 2 గురుకులాలలో. ఇక మోసం నెంబర్ 3, మంత్రికి తెలియకుండా అధికారి మార్పు. ఆయిల్ ఫెడ్లో ఎండి తొలగింపు, కొత్త ఎండి నియామకం. మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ. 3 నెలల్లోనే మార్పుపై అధికారుల విస్మయం. ఆయిల్ ఫెడ్ ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండిగా జితేందర్ రెడ్డిని తీసుకొచ్చింది. ఇక చూడండి, ఇక్కడ బంధుప్రీతి లేదు రేవంత్ రెడ్డి గారికి, రెడ్డి ప్రీతి ఎట్లా ఉందో చూడండి. శంకరయ్య నాకు తెలిసి ఏ బీసీనో ఏ దళితుడో లేకపోతే ఇంకెవరో అయ్యి ఉంటారు, కింది వర్గాలకు సంబంధించిన ఆయన. ఈ శంకరయ్యను తీసేసి ఎండిగా జితేందర్ రెడ్డిని పెట్టుకున్నది. ఎందుకంటే రెడ్డి ఉన్నాడు కాబట్టి, రెడ్డి ఉంటే మనకు ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు ఇదే సందర్భంగా. ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇట్లా చేస్తారు కదా, అంటే ఇది ఇట్లా పావంకర తిరుగుతుంది అనుకోండి, ఇది వేరే విషయం. ఇట్లా తిరుగుతుంది మన ఈ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా, ఈ మధ్యలో ఆర్డీఓలు ఉంటారు కదా, ఈ ఆర్డీఓలు మొత్తం ఇప్పుడు రెడ్లు అయిపోయారు. REDDY అందరూ ఏడ ఉన్నటువంటి ఆర్డీఓ అయినా మొత్తం వేరే వాళ్ళని తీసేసిరు. ఎందుకంటే వాడు చెప్తింటలేడు, మనకు కావాల్సిన పనులు చేస్తలేడు అని చెప్పేసి ఇక్కడ అందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రెడ్డి అధికారులు వచ్చేసి రెవెన్యూ శాఖ అధిపతులు కూడా అందరు రెడ్లే. ఎందుకంటే మన రెడ్డి గారికి పనులు కావాలి, రెడ్డి గారు వాళ్ళ అన్నగారుల రెడ్లకు, తమ్ముడు గారుల రెడ్లకు వాళ్ళకు పనులు కావాలంటే ఇక్కడ మన కులపోడు ఉంటే చక్కగా చేసి పెడతాడు. ఒకవేళ అన్నో వచ్చినా కానీ మన కులపోనికి అక్కడికి వస్తే మన కులపోడు బలపడతాడు. సో కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేకుండా మొత్తం రెడ్డి వాళ్ళు వచ్చేసారు అనమాట. అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆర్డీఓ పోస్టులలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అందరు రెడ్లే. పాత అధికారులు అందరూ పోయిర్రు, ఇప్పుడు అందరు కొత్తగా రెడ్లు వచ్చేసారు, మొత్తం రెడ్లే.
ఇది రెడ్డి ప్రీతి, ఇది కుల ప్రీతి, ఇది కుల పిచ్చి, ఇది కులం అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నటువంటి అక్రమార్జన, ఇది స్కాము, పెద్ద కుంభకోణము జరుగుతూ ఉన్నది RRR చుట్టుముట్టు. ఇక్కడ కూడా అంతే, అధికారిని జితేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశం పైన సంబంధిత మంత్రికి కూడా కనీసం సమాచారం ఇవ్వలేదంట. మోసం నెంబర్ 3, అజారుద్దీన్కి మొండి చెయ్యి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానమే. జూబ్లీహిల్స్ బరి నుంచి తప్పించేందుకే రేవంత్ ఎత్తుగడ. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కేసు పెండింగ్ ఉన్నది. తుది తీర్పు తర్వాతనే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ తీర్పై అజహార్ అసహనంగా ఉన్నాడు. మంచి డ్రామా నడుస్తూ ఉంది చూడండి. బేసికల్లీ మొన్న ఆ తీర్పు ఇంకా పూర్తిగా రాలేదు, అయిపోలేదు, ఇంకా నడుస్తూ ఉన్నది. కానీ దాన్ని మాత్రము ఏదైతే మన కోదండరామరెడ్డి ఇంకొక ఆయనకి ఇచ్చినటువంటి దాన్ని మాత్రం అది రద్దు చేసేసింది అలా సభ్యత్వాలని. మళ్ళా కొత్తగా పంపుతందుకు మళ్ళీ కోదండరామరెడ్డిని మళ్ళీ అజారుద్దీన్ని ఆ రెండిట్లలో పేర్లు పంపించేస్తే అక్కడ సుప్రీంకోర్టు తీర్పు తేలిన తర్వాతనే ఇప్పుడు ఈ రెండింటిని ఫైనల్ చేస్తారు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వాళ్లకు ఆ ఫస్ట్ దాసో శ్రవణ్కి కుర్ర సత్యనారాయణ గారికి ఈ పదవులే అని చెప్పేస్తే ఒకళ్ళు దాసో సత్యనారాయణ గారు ఒక్కటి పదవి మాత్రమే, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఆయన ప్లేస్ ఇంకొకరికి ఇవ్వాలి. ఒకవేళ ఆ పోస్ట్ ఆయనకే రావాలనుకుంటే కుర్ర సత్యనారాయణే ఎమ్మెల్సీగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు అజారుద్దీన్కి అయితేడా కాదా తెలియదు ఎమ్మెల్సీ, కానీ ఇదంతా తెల లోపల జూబ్లీహిల్స్ ఎన్నిక అయిపోతుంది. ఒకవేళ అప్పుడు అది బకెట్ అయితే అనుకో సేమ్ మళ్ళా మొండిచేయి చూపించట్టు అజారుద్దీన్కి. సో అది ఇంకొక మోసం నెంబర్ 5, ఫీజు బకాయిలపై పచ్చి అబద్ధాలు. టోకెన్లు జారీ అయ్యిందేమో 3,543 కోట్లకు, 1,202 కోట్లే ఉన్నట్టు చెప్పిన రేవంత్ సార్ కాదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వివరాలు గోప్యం, నమ్మితే ఇంత మోసమా, యజమానుల ఆవేదన. ఇదంతా డ్రామా అండి, నేను చెప్తానండి. ఇందులో ఈ ఫతి అనేటువంటి ఓ దుకాణం పెట్టిరు కదా, ఈ ఫతి సంఘానికి పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే పెద్ద దొంగ. అంటే రేవంత్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా నడుస్తుంది అన్నమాట కథ, ప్రభుత్వానికి సన్నిహితంగా. ఈ ప్రైవేటు యాజమాన్యులు అన్నిట్లని ఆయన బురుడి కొట్టిస్తూ ఉన్నాడు. ఆయనకు కావాల్సినవన్నీ వస్తూ ఉన్నాయి, ఆయనకు కావాల్సిన కార్యక్రమాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఆ ఫతి అనేది పెద్ద డ్రామా కంపెనీ లెక్క తయారైంది. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలు ఆ ఫతి నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మీరే దుకాణం పెట్టుకోండి సపరేట్గా. ఈ ఫతి అనేది దాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి తొత్తుల లెక్క, ప్రభుత్వం తొత్తుల లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరే ఇబ్బందులు పడతారు దీని నుంచి బయటికి రాకపోతే. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె, జీతాలు తగ్గింపుపై ఆగ్రహం, హైడ్రా ఆఫీస్ వద్ద నిరసన, మాన్సూన్ వర్క్స్కు అంతరాయం. మేబీ నిన్న ఇబ్బందులు పడ్డారు కదా, దానికి ఇది కూడా ఒక కారణం. సో ఈ రకంగా మోసం అన్నమాట.